ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగే చ న నిరగ్నిర్న చాక్రియః. అనగా శ్రీ భగవంతుడు చెప్పెను, ఎవడు చేయవలసిన కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయునో అతడే సన్యాసియు యోగియు అగును. అంతయే కాని అగ్నిహోత్రమును వదిలినవాడు కాని కర్మలను విడిచినవాడు కాని సన్యాసియు యోగియు ఎన్నటికీ కానేరడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు పలికినది, కర్మఫలం పైన ఆధారపడకుండా చేయవలసిన కర్మని ఎవరు చేస్తారో అతడే కర్మ సన్యాసి, కర్మయోగి కూడా. అగ్ని కార్యాన్ని కర్మని వదిలేసినవాడు కాదు. సన్యాసి అనగా ఎవరు, యోగి అనగా ఎవరు అంటే చేయదగిన కార్యములను ఫలాపేక్ష లేకుండా చేయువాడే సన్యాసి. అంతియే కాని కేవలము అగ్నిహోత్రమును వదిలినవాడు కాదు, మరియు అట్టి లక్షణములను కలవాడే యోగి. అంతియే కాని కేవలము కర్మలను త్యజించినవాడు కాదు.